సార్వత్రిక ఎన్నికల ముందు టీడీపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. బీజేపీ తమతో కలిసి వస్తుందన్న ఆనందాన్ని కూడా టీడీపీ నేతలు చంద్రబాబుకు కలగనివ్వటం లేదు. తాజాగా ఆ పార్టీకి కీలక నేత ఒకరు గుడ్ బై చెప్పారు. టీడీపీ కీలక నేతల్లో ఒకరైన యనమల రామకృష్ణుడు సోదరుడైన యనమల కృష్ణుడు వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. వైసీపీ ముఖ్య నేతలు యనమల కృష్ణుడితో చర్చలు జరపగా ఆయన వైసీపీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. యనమల కృష్ణుడు పార్టీలో చేరికపై మంత్రి తాడిశెట్టి రాజాతో సీఎం జగన్ ఇప్పటికే చర్చించినట్లు సమాచారం అందుతుంది. జగన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పార్టీలో యనమల చేరిక లాంఛనప్రాయమే. ఈ నెల 15 లేదా 17న వైసీపీ కండువా కప్పుకునేందుకు ఆయన సన్నాహాలు చేసుకుంటున్నారు. 2014-2019 ఎన్నికల్లో తుని నుండి యనమల కృష్ణుడు పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి ఎన్నికల్లో ఆయనకు టికెట్ నిరాకరించడంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఈసారి తుని టికెట్ను యనమల రామకృష్ణుడు కూతురికి కేటాయించడంతో అసంతృప్తి వ్యక్తం చేసిన కృష్ణుడు టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. యనమల రామకృష్ణుడు సోదరుడు టీడీపీని కాదని వైసీపీలో చేరటం ఆ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బని చెప్పాలి. రాబోయే ఎన్నికల్లో విజయం సాధించాలంటే గోదావరి జిల్లాల్లో మెజార్టీ స్థానాల్లో విజయం సాధించాల్సి ఉంటుంది. దీనిలో భాగంగానే సీఎం జగన్ గోదావరి జిల్లాలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇప్పటికే కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరుతున్నా అని ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా యనమల కృష్ణుడు సైతం టీడీపీకి రాజీనామా చేసి జగన్ సమక్షంలో వైసీపీలో చేరడానికి సిద్ధమయ్యారు. ఎన్నికల నాటికి ఉభయ గోదావరి జిల్లాల నుంచి వైసీపీలోకి భారీగా చేరికలు ఉంటాయని తెలుస్తుంది.